హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ పాలిటీ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది. మరి ఏంటి ఆ టాపిక్ అంటే, దేశంలో మనకి ఎటువంటి అసంతృప్తి ఉన్నా, అంటే గవర్నమెంట్ పట్ల కానీ లేకపోతే మనకి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ప్రజలు గవర్నమెంట్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రానప్పుడు కూడా మనం నిరసన అనే దాన్ని ఒక వెపన్గా ఉపయోగిస్తాం, రైట్? సో ప్రొటెస్ట్ అనేది ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండాలి, రైట్? గాంధీ గారు చెప్పిన సత్యాగ్రహ కాన్సెప్ట్లో కూడా మెయిన్ కాన్సెప్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. సో మరి అసలు రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైటా కాదా అనేది ఈ రీసెంట్ కాంటెక్స్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ ఏంటి, మరి దానికి అబ్సల్యూట్నెస్ అనేది ఉందా, లేకపోతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయినా ఉంటాయా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక వై న్యూస్, దాని తర్వాత అబౌట్ రైట్ టు ప్రొటెస్ట్ అనే దానికి ఉన్న వ్యాలిడిటీ ఏంటి, దాని మీద ఎటువంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయొచ్చు, లీగల్ రైటా ఫండమెంటల్ రైటా. ఎందుకంటే మనకు తెలిసిన డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో ఇటువంటి రైట్ టు ప్రైవసీ అని కానీ, రైట్ టు సైలెంట్ కానీ, రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్ కానీ, ఇలాంటి రైట్స్ అని ఇచ్చి వాటిని ఫండమెంటల్ రైటా, ఏ పర్టికులర్ ఆర్టికల్లో ఇది కన్ఫైన్ అయి ఉంది, ఇలాంటివన్నీ చాలాసార్లు అడుగుతున్నారు, రైట్? సో అట్లా మనం ఇది తెలుసుకోవడం కూడా అవసరం. దాంతోపాటు సుప్రీంకోర్టు రైట్ టు ప్రొటెస్ట్ గురించి ఏం చెప్పింది, ఇంతకుముందు ఇండియాలో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఏమైనా జరిగితే ఏ విషయానికి సంబంధించి అవి ఎలా జరిగాయో తెలుసుకుందాం. దాంతోపాటు మరి సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసికి రైట్ టు ప్రొటెస్ట్కి ఉన్న లింక్ ఏంటి, అండ్ అసలు ఇది ఎందుకు అవసరం దేశానికి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది నెక్స్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది, రైట్? ఈ ఎంటైర్ కోర్స్ డ్యూరేషన్ అనేది 7 months ఉంటుంది, ఇంక్లూడింగ్ 2 years వ్యాలిడిటీ. సో ఈ కోర్స్ అనేది ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ మోడ్స్లో బైలింగ్వల్లో ఉంటుంది, అలాంగ్ విత్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ లైక్ కరెంట్ అఫైర్స్ కానీ మొత్తం స్టడీ మెటీరియల్ కూడా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉంది, దాంతోపాటు 1-to-1 మెంటర్షిప్ అనేది ఆర్ యూనిక్ ఫీచర్. సో దాంతోపాటు ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అని ఎవరు అనేది క్లియర్గా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తుంది. సో ఫర్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ us ఆన్ ద నెంబర్, రైట్? సో దెన్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఈ కాంటెక్స్లో రీసెంట్గా మనకు తెలిసిందే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కోల్కతాలో ఒక లేడీ వర్కింగ్ డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ అనేది జరిగింది, రైట్? సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ మనం చూస్తున్నాం. అప్పటి నుంచి ఆల్మోస్ట్గా 30-40 days అయినప్పటికీ కూడా చాలామంది డాక్టర్ ఫ్రెటర్నిటీయే కాకుండా అందరూ కూడా తమ వంతుగా బయటకు వచ్చి నిరసనని వ్యక్తం చేస్తున్నారు. సో గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పుడు అపరాజిత బిల్ అని తీసుకురావడం అవన్నీ చూసాం మనం. సో ఆ తరుణంలో ఎవరైతే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో స్ట్రింజెంట్ లాస్ కానీ, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని పనిష్ చేయాలని కానీ, ఈ తరుణంలో సుప్రీంకోర్టుకి రీసెంట్గా కేసుని ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వర్క్కి మళ్ళీ రావాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈ కాంటెక్స్లో కొంతమంది అసలు రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఒక ఫండమెంటల్ రైటా కాదా, గవర్నమెంట్స్ అనేది వెనక్కి తీసుకోగలరా అనే క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్లో అసలు రైట్ టు ప్రొటెస్ట్ యొక్క స్టేటస్ ఏంటి అని తెలుసుకుందాం, రైట్? సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక రైట్ టు ప్రొటెస్ట్. మరి రైట్ టు ప్రొటెస్ట్ అనేది మనకి ఎటువంటి టైప్ ఆఫ్ రైట్, ఫండమెంటల్ రైటా కాదా అని తెలుసుకునే ముందు మనకి ఇండియాలో ఎటువంటి డెమోక్రసీ ఉంది, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అంటే మనకి డైరెక్ట్ డెమోక్రసీ కాదు. డైరెక్ట్ డెమోక్రసీ అంటే ఎక్కడైతే మనం ప్రజలే జనరల్గా డెసిషన్ మేకింగ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో దాన్ని డైరెక్ట్ డెమోక్రసీ అంటాం. మరి ఇండియాలో ఎలా ఉంది, మనం పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డెసిషన్స్ అనేవి తీసుకుంటాం, రైట్? అంటే మనం ఎవరిని ఎన్నుకుంటారో మన తరపున వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది చేస్తారు. మరి డెమోక్రసీ అంటే ఏంటి? డెమోక్రసీ అంటే పీపుల్స్ రూల్ కదా. సో ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. సో ఇది కదా. మరి అలాంటప్పుడు పీపుల్కి ప్రొటెస్ట్ చేసే రైట్ ఉందా లేదా అనేది క్వశ్చన్. సో మరి ప్రొటెస్ట్ అనేది ఒకవేళ పీపుల్కి సంబంధించిన రూల్ అనేది ఏదైనా కూడా అంటే ఫుల్ఫిల్ అవ్వకపోయినా కానీ, ఏదైనా గవర్నమెంట్స్ అన్రెస్పాన్సివ్గా ఉన్న తరుణంలో కానీ, వాళ్ళకి ఇన్జస్టిస్ జరిగిందని భావించినప్పుడు కానీ మరి ప్రొటెస్ట్ చేసే హక్కు ఉందా లేదా అనేది తెలుసుకుందాం. మరి ప్రొటెస్ట్ అనేది ఇండియాలో మనం చూస్తే కనుక ఎక్స్ప్లిసిట్గా ఉందా, ఇంప్లిసిట్గా ఉందా అంటే మనకి ఎక్స్ప్లిసిట్గా మాత్రమే ఉంది, రైట్? సో ఎక్స్ప్లిసిట్గా లేదు, రైట్? సో ఎక్స్ప్లిసిట్గా లేదు అంటే ఏంటి, ఒక పర్టికులర్ ఆర్టికల్ మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పిన ఆర్టికల్ ఏం లేదు. సో ఇంప్లిసిట్గా ఉంది అనమాట. ఇంప్లిసిట్గా అంటే ఏంటి, కొన్ని ప్రొవిజన్స్లో దాని మీనింగ్ అనేది ఉంది. మరి ఏ ప్రొవిజన్స్లో ఉంది అంటే కనుక రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో దీంట్లో కూడా మనకి రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఉంది. సో మీ అందరికీ తెలిసిందే ఇది ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వర్తిస్తుంది.
దాంతోపాటు 19(1)B, మరి ఇదేం చేస్తుంది మనకి, రైట్ టు పీస్ఫుల్ అసెంబ్లీ, రైట్. సో రైట్ టు అసెంబుల్ అనేది కూడా వితౌట్ ఆర్మ్స్, రైట్ టు అసెంబుల్ వితౌట్ ఆర్మ్స్. సో ఇది కూడా మనకి పీస్ఫుల్ ప్రొటెస్ట్ని ఒక రక్షణ లాగా కనిపిస్తుంది. దాంతోపాటు 19(1)C, మరి 19(1)C ఏంటి, రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్. మరి అసోసియేషన్స్ అనేవి మనం ఫామ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ రైట్స్కి సంబంధించి లేబర్ రైట్స్కి సంబంధించి జనరల్గా వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళు పుట్ ఫార్వర్డ్ చేయడానికి ఏం చేస్తారు, ట్రేడ్ యూనియన్స్ లాంటి వాటిని ఫామ్ చేసుకుంటారు కదా. మరి ఈ ట్రేడ్ యూనియన్స్ ఫామ్ చేసుకున్నప్పుడు జనరల్గా ఏ పర్టికులర్ సెగ్మెంట్ అయినా కానీ టీచర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, రైట్, మనకి ఇట్లా యూనియన్స్ ఉంటాయి, రైట్. ఎందుకంటే ఏదన్నా పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళ డిమాండ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వనప్పుడు వాళ్ళు ఒక యూనియన్గా, ఒక కలెక్టివ్ గ్రూప్గా, ఒక్కొక్కసారి ప్రెషర్ గ్రూప్గా కూడా మారుతారు. మారి వాళ్ళ డిమాండ్స్ని గవర్నమెంట్ మీద ప్రెషరైజ్ చేసే సిచ్యువేషన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు, రైట్. సో అలాంటప్పుడు ఈ ట్రేడ్ యూనియన్స్కి ఎవరైతే ఫామ్ అయ్యారో మరి వాళ్ళకి కావాల్సింది రానప్పుడు ఏం చేస్తారు, రైట్ టు ప్రొటెస్ట్ అనేది ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, రైట్. సో మరి అలా ఈ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్, సో దీంట్లో కూడా మనకి ఈ రైట్ అనేది ఉంది. దీంతో పాటు మరి ఇంకా దేంట్లో ఉంది అంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్. సో రైట్ టు లైఫ్లో అన్ని ఈ మధ్య చూస్తే కనుక దీని స్కోప్ అనేది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు దీని స్కోప్ అనే దాన్ని టైమ్ అండ్ దెన్ ఎక్స్పాండ్ చేస్తూనే ఉంది, రైట్. సో దాంట్లో రైట్ టు ప్రొటెస్ట్ అనేది కూడా మనం ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటిలో కూడా ఇంప్లిసిట్గా ఉంది కానీ దేంట్లోనే ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్గా మెన్షన్ చేసలేదు. దెన్ మరి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ రైట్ టు ప్రొటెస్ట్ ఏవైతే 19(1)A, 1B, 1C అండ్ 21లో ఉందో మరి దాన్ని కంప్లీట్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎటువంటి ఆంక్షలైన గవర్నమెంట్స్ ఇంపోజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయొచ్చు. ఎందుకంటే 19(2) అండ్ 19(3) అనేది 19(1)లో ఉన్న ఫండమెంటల్ రైట్స్. ఎవరైతే మనకి 19(1)A నుంచి 1F అనేది ఇంతకుముందు ప్రాపర్టీ ఉండేది, సో ఈ వరకు ఉన్నాయో ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ కూడా ఓన్లీ మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో మాత్రమే ఎక్సర్సైజ్ చేయగలమని చెప్తుంది, రైట్. మరి ఎటువంటి రెస్ట్రిక్షన్స్, దేశ సావర్నిటీకి సంబంధించిందైనా కానీ, సావర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కానీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఆర్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్కి సంబంధించి అయి ఉండొచ్చు, రైట్. ఆర్ పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీకి సంబంధించి, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫ్రెండ్లీ ఏలియన్స్ కానీ ఆ విషయంలో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. లేదా మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విషయంలో కానీ, డిఫమేషన్ అంటే కోర్టు ధిక్కరణ, డిఫమేషన్, దెన్ ఇన్సైట్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్, ఇలాంటి వాటి విషయంలో మనం ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనే వాటిని ఇంపోజ్ చేయొచ్చు. సో వీటి మీద దెన్ 19(1)A, 1B, 1C మీద కూడా ఇటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి మనం ఇంపోజ్ చేయొచ్చు. అంటే రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కూడా ఈ ఆంక్షల మధ్యలోనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ లీగల్ రైటా, ఫండమెంటల్ రైటా? మరి రైట్ టు ప్రొటెస్ట్ అనేది చూస్తే కనుక మనకి ఫండమెంటల్ రైట్ అంటే నేను చెప్పాను దాకా దేంట్లోనే ఇంప్లిసిట్గా లేదు అండ్ అబ్సల్యూట్ కూడా కాదు. ఎందుకు అంటే ఖచ్చితంగా దీని మీద రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కాదు కాబట్టి ఫండమెంటల్ రైటా, లీగల్ రైటా అంటే లీగల్ రైట్ అని చెప్పొచ్చు. మరి ఈ లీగల్ రైట్ అనేది కూడా సర్టెన్ రెస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్ మధ్యలో మాత్రమే మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. రెస్ట్రిక్షన్స్ అండ్ కండిషన్స్ మధ్యలో మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇందాక నేను చెప్పినట్టు లేబర్ రైట్స్కి సంబంధించి కానీ ఎటువంటి సెక్షన్ అయినా కూడా, ఇప్పుడు ఉమెన్ మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు కూడా వాళ్ళ ప్రొటెక్షన్కి సంబంధించిన డిమాండ్స్ని పుట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా ఇటువంటి ప్రొటెస్ట్లు అనేవి చేసి మాకు కావాల్సినవి ఇవి ఫుల్ఫిల్ చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో గవర్నమెంట్స్ని తగ్గే విధంగా కూడా చేసిన సందర్భాలు మనకు తెలిసింది, రైట్. సో ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది కూడా మనం చూసాం. 2-3 ఏళ్ల కిందట కూడా ఈ ఫార్మర్స్ బిల్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు 3 బిల్స్ని కూడా ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం వల్ల దాన్ని మళ్ళీ రిపీల్ చేయడం జరిగింది, రైట్. సో ఇది కూడా మనం చూసాం. అంతకుముందు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ప్రొటెస్ట్ కూడా జరిగాయి, రైట్. సో ఇట్లా టైమ్ అండ్ దెన్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఏదన్నా ఆర్బిట్రరీగా తీసుకొస్తే అంటే అది డెమోక్రటిక్గా లేదు అని భావించినప్పుడు కూడా ఇటువంటి ప్రొటెస్ట్ అనేది చేసి గవర్నమెంట్కి ప్రజల అభిప్రాయాన్ని తెలిపే ఒక మెకానిజంగా కూడా రైట్ టు ప్రొటెస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దెన్
మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పటి వరకు అంటే మనం ప్రీ ఇండిపెండెన్స్లో కూడా చూస్తే మనకి మెయిన్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది గాంధీజీ గారి సత్యాగ్రహాలో ఒక మెయిన్ భాగం కదా. సో గాంధీజీ గారు ఎప్పుడు కూడా సత్యాగ్రహ ప్రిన్సిపల్ని పీస్ఫుల్గానే యూజ్ చేయాలి, ఎందుకంటే ఆయన నాన్ వైలెన్స్ని మాత్రమే ఎంకరేజ్ చేసేవాళ్ళు. వైలెన్స్ మీన్స్ అనేది ఉండకూడదు. మీకు తెలిస్తే కనుక మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎప్పుడైతే కొంతమంది ఒక మాబ్ పోలీస్ స్టేషన్ని బర్న్ చేశారో ఫైట్ చేసి, అప్పటి నుంచి గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కాల్ ఆఫ్ చేయడం కూడా జరిగింది, రైట్. అంటే ఎప్పుడు కూడా వైలెంట్ మీన్స్ ద్వారా మనకి అచీవ్ చేసేది ప్రాపర్గా ఉండదు అనేది గాంధీజీ గారి అభిప్రాయం. మరి అలాంటప్పుడు ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది మనకు అక్కడి నుంచే ఉంది, రైట్. సో మీకు తెలిస్తే కనుక మనం సైమన్ గో బ్యాక్ కానీ సో డిఫరెంట్ ఇన్స్టెన్సెస్లో మనం నేషనల్ మూమెంట్లో కూడా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనే దాన్ని ఒక వెపన్గా యూజ్ చేసాం, మన స్వాతంత్రాన్ని మనం సాధించుకోగలిగాం, రైట్. సో ఆ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఇండియా అనేది ఎప్పుడు కూడా మెనీ కంట్రీస్కి ఐడియల్గా ఉంటుంది, రైట్. దెన్ మరి ఇండిపెండెన్స్ తర్వాత మనం ఎటువంటి ప్రొటెస్ట్ చేసాం మేజర్గా అంటే 1970s ఎమర్జెన్సీని ఇంపోజ్ చేసినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే సస్పెన్షన్ కానీ హ్యూమన్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ ఇవన్నీ వైలేట్ అవుతున్నాయి, డెమోక్రసీ అనే దాన్ని సబ్వర్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది ప్రొటెస్టులు చేశారు, వాళ్ళందరినీ మరి అరెస్ట్ చేశారు కూడా, రైట్. సో అలాంటప్పుడు కూడా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. దెన్ మళ్ళీ సేమ్ 1970s ఎన్వైర్న్మెంట్కి సంబంధించి మేజర్గా చిప్కో ఉద్యమం కూడా జరిగింది కదా. సో చిప్కో మూమెంట్ ఇది కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది, రైట్. సో ఇలా ఇదొకటి. తర్వాత మనకి అన్నా హజారే గారి ఆధ్వర్యంలో 2013లో జన్ ఆందోళన్ జరిగింది కదా, యాంటీ కరప్షన్ మూమెంట్, రైట్. సో దేశం మొత్తం కూడా పెద్ద సంఖ్యలో మనకి ఈ మూమెంట్ అనేది జరిగింది, రైట్. సో ఇలాంటివి దాంతోపాటు రీసెంట్గా 2020లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానీ, రైట్, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అనేది, దాని తర్వాత 2022 ఆ టైంలో కూడా మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి కోవిడ్ 21-22 టైంలో కూడా దీనికి సంబంధించి కూడా లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్ జరిగాయి. మరి రీసెంట్గా మళ్ళీ కోల్కతా గ్యాంగ్ రేప్ విషయంలో కూడా ఈ పర్టికులర్ ప్రొటెస్ట్ అనేవి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా కొన్ని పీస్ఫుల్గా మనం చేసిన ప్రొటెస్ట్. సుప్రీంకోర్టు మన రైట్ టు ప్రొటెస్ట్కి సంబంధించి ఏం అభిప్రాయాన్ని ఇప్పటివరకు తెలియజేసిందంటే కనుక మనకి డిఫరెంట్ కేసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ రామ్లీలా మైదాన్ కేసు 2012 రామ్లీలా మైదాన్ కేసులో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, మనకి ఎప్పుడూ కూడా రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కంప్లీట్గా ఉంటుంది, సిటిజన్స్కి రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా ఒక ఆర్బిట్రరీ లా అనేది తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ దీన్ని తీసుకోలేవు అని చెప్పడం జరిగింది, రైట్. ఇది రామ్లీలా మైదాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన జడ్జ్మెంట్. మరి దీంతో పాటు ఇంకొక కేసు ఏంటి అంటే కనుక మనకి మస్తూర్ కిసాన్ శక్తి సంఘటన్ కేసు, ఇది 2018 కేసు. దీంట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా, కానీ అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సో వేరే వాళ్ళకి అది ఇబ్బంది కలగకూడదు అండ్ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకూడదు అని చెప్పడం జరిగింది, రైట్. సో ఇవి 2 డిఫరెంట్ కేసెస్. దెన్ మనకి ఇప్పుడు సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసికి రైట్ టు ప్రొటెస్ట్కి ఏంటి సంబంధం అంటే కనుక మనకి సెక్షన్ 144 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుంది, ఎప్పుడైతే పరిస్థితులు కొంచెం అంటే కంట్రోల్ తప్పుతాయో అప్పుడు మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, అప్పుడు వాళ్ళు సెక్షన్ 144 అనే దాన్ని ఇంపోజ్ చేసి ప్రొహిబిటరీ ఆర్డర్ అనేది ఇవ్వచ్చు. అంటే వీళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు అనుకున్నా కూడా లా అండ్ ఆర్డర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చి మోర్ దాన్ 5 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్తో వాళ్ళు ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ఛాన్స్ అనేది సెక్షన్ 144 కల్పిస్తుంది. సో ఇది ఖచ్చితంగా రైట్ టు ప్రొటెస్ట్కి ఎగెయిన్స్ట్గా ఉంటుంది అన్నమాట. దెన్ మరి ఈ రామ్లీలా మైదాన్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏం చెప్పింది అంటే మనకి 144 ఏదైతే ఉందో సెక్షన్, అది ఎప్పుడూ కూడా నిజంగా కనుక లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా వైలేట్ అవుతుంది అని అనిపిస్తే మాత్రమే ఈ సెక్షన్ 144 అనేది ఇంపోజ్ చేయాలి, అంతేగాని పీస్ఫుల్ ప్రొటెస్ట్ని సబ్జుగేట్ చేయడానికి మాత్రం దీన్ని ఇంపోజ్ చేయకూడదు అని చెప్పడం జరిగింది, రైట్. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. దెన్ అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక మనకి డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో రూల్ బై పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్, రైట్. సో ఇక్కడ మనకి ప్రజల కోసం, ప్రజల చేత అండ్
ప్రజల కొరకు చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా మనకి డిసెంట్ అనేది కూడా ఎక్స్ప్రెస్ అవ్వాలి. డిసెంట్ అంటే ఏంటి, మనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇంజస్టిస్ జరుగుతుంది అని అనుకున్నప్పుడు, లేదా మనకి రెస్పాన్సివ్గా లేరు గవర్నమెంట్ అనుకున్నప్పుడు, అన్రెస్పాన్సివ్గా ఉన్నారు, మన డిమాండ్స్ ఏంటి అని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషనల్గా మనకి ఉన్న ఒక రైట్, దాంతోపాటు మనకి ఉన్న మోరల్ డ్యూటీగా కూడా మనం భావించాలి. రైట్. సో దాంతోపాటు ఒక మోరల్ డ్యూటీ కూడా ఇది. ఎప్పుడైనా ఇంజస్టిస్ జరిగినప్పుడైనా కానీ, లేకపోతే గవర్నమెంట్స్ అన్రెస్పాన్సివ్గా ఉన్నప్పుడైనా కానీ, రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ ఏ మోరల్ డ్యూటీ కూడా ఉంటుంది. దెన్ మరి అసలు మనం దీనికి ఏం సజెస్ట్ చేయొచ్చు? ఎప్పుడైనా కూడా ఈ రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది మనం చేస్తేనే గవర్నమెంట్స్ని మనం అకౌంటబుల్గా ఉంచగలం. రైట్. సో గవర్నమెంట్స్ చాలా సందర్భాల్లో వాళ్ళ డెసిషన్స్ని మార్చుకోవడానికి కూడా మనకి పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది హెల్ప్ అయింది. లైక్ ఫార్మర్స్ బిల్ విషయంలో కూడా మనం చూసాం కదా. సో వాళ్ళకి అది మంచిది కాదు అనిపించింది కాబట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, ఆ బిల్స్ని రిపీల్ చేసుకునేలా చేశారు. రైట్. సో అలా మనం అకౌంటబుల్గా ఉంచాలి అంటే కనుక, ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్స్ అకౌంటబుల్గా ఉండాలి అంటే ప్రజల చేతిలో ఉన్న ఒక ఆయుధం లాంటిది పీస్ఫుల్ ప్రొటెస్ట్. రైట్. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. Which of the following cases is associated with the right to freedom of speech and expression in India? మరి ఈ కేసెస్లో ఏది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించింది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ but forms cornerstone of democratic society. Discuss this statement with reference to constitutional provisions, judicial interpretations and challenges faced in the contemporary India. అంటే ఇక్కడ అబ్సల్యూట్ కాదు అని చెప్పడానికి అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేది ఆర్టికల్స్తో కోట్ చేసి, దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ సైట్ చేస్తూ ఎటువంటి జుడిషియల్ కేసెస్ ఉన్నాయి, ఇందాక మనం చూసాం 4 ఆప్షన్స్లో ఒక కేసు ఉంది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎటువంటి ఛాలెంజెస్ అనేది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మనం జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి కాంట్రరీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ అనేది కూడా మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని వైలేట్ చేస్తున్నట్టే. సో సెక్షన్ 124A ఆఫ్ IPC. రైట్. సో దాంతోపాటు మనకి ఆర్టికల్ 105 పార్లమెంటరీ ప్రివిలేజ్ ఏదైతే ఉందో అది కూడా ఒక్కొక్కసారి మనకి దీన్ని కాన్ఫ్లిక్ట్లోకి వస్తుంది అనమాట. సో ఇలా 2 ప్రొవిజన్స్ వచ్చినప్పుడు డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అనేది సుప్రీంకోర్టు వాడుతూ ఉంటుంది. మరి దాన్ని మనం ఎలా జస్టిఫై చేయాలి అనేది ఆన్సర్ చేస్తే బాగుంటుంది. రైట్. దెన్ మరి ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేసాం, రైట్ టు ప్రొటెస్ట్ అంటే నిరసన చేసే హక్కు ప్రాథమిక హక్కా కాదా, ఇట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ ఆర్ నాట్, అండ్ అసలు ఈ ఫండమెంటల్ రైట్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి, దాంతోపాటు సుప్రీంకోర్టు డిఫరెంట్ కేసెస్లో రైట్ టు ప్రొటెస్ట్కి సంబంధించి ఏం చెప్పింది, అండ్ సెక్షన్ 144 ఆఫ్ CRPCకి రైట్ టు ప్రొటెస్ట్కి ఉన్న లింక్ ఏంటి అనేది అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for joining us. Have a great day.